మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం. రికార్డు స్థాయిలో ఒకేసారి 20 ఉపగ్రహాలను రోదసీలోకి పంపబోతోంది. ఇవాళ ఉదయం 9:26 ఈ ప్రయోగం జరుగుతోంది. 2008లో అత్యధికంగా 10 ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో ఈసారి ఆ సంఖ్యను 20కి పెంచింది. ఈ ప్రయోగం కోసం PSLV C-34 ను 36వ సారి ఉపయోగిస్తోంది. భూమికి 515 కిలోమీటర్ల ఎత్తు నుంచి 526 కిలోమీటర్ల లోపు ఈ 20 ఉపగ్రహాలను విడిచిపెట్టనుంది రాకెట్. కౌంట్ డౌన్ విజయవంతంగా చివరి దశకు చేరుకుంది. రెండో విడత రైతు రుణమాఫీని మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ ప్రకాశం జిల్లా టూర్లో రైతులకు రుణ విముక్తి పత్రాలను అందిస్తారు సీఎం చంద్రబాబు నాయుడు. ముందుగా ఒంగోలులోని ఒక చర్చి వార్షికోత్సవంలో పాల్గొంటారు సీఎం. తర్వాత కలెక్టరేట్ లో తాగునీటి పథకాల పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్తారు సీఎం. తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ బీఫార్మసీ కోర్సుల ప్రవేశానికి ఈ రోజు కౌన్సిలింగ్ ప్రారంభమవుతోంది. తొలి దశలో భాగంగా నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను మొదలు పెడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకోసం హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జూలై 1 దాకా ర్యాంకుల వారీగా వెరిఫికేషన్ ఉంటుంది. మొదటి రోజు 6000 లోపు ర్యాంకర్లను పిలిచారు. టాపర్లలో ఎక్కువ మంది ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో వారిలో సగం మంది మాత్రమే కౌన్సిలింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 9 గంటలకు కౌన్సిలింగ్ మొదలవుతోంది. కృష్ణా జలాల వివాదంపై తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరడం లేదు. కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిగినా రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. వాడివేడిగా సాగిన బోర్డు సమావేశంలో ఏపీ, తెలంగాణలు అధికారులు ఎవరి వాదన మీద వారు గట్టిగా ఉన్నారు. దాంతో సమావేశం అర్ధాంతరంగా అసంపూర్తిగా ముగిసింది. ఈ రోజు మరొకసారి సమావేశం కావాలని నిర్ణయించింది కృష్ణా బోర్డు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్లపై చర్చించేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ ఈ రోజు భేటీ అవబోతోంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏఐసిటిఈ ప్రమాణాలను పాటించాయా, ఎన్ని కాలేజీల్లో కోర్సులు సీట్లకు తగ్గట్టుగా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరిగిందా, ఇటువంటి అంశాలపై JNTU-H సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తారు. అలాగే యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేసే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అధికారులు. జాతీయ నీటి వనరుల అభివృద్ధి సంస్థ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఈ మీటింగ్ కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్ తరపున మంత్రి హరీష్ ఈ సమావేశానికి వెళ్తూ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ ఉండగా ఉదయం 10:30కు బయలుదేరుతూ ఉన్నారు హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఈ రోజున విడుదలవుతూ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఉదయం 9 గంటలకు కడపలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు. ఫలితాలతో పాటు మార్కులు కూడా తెలుసుకోవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం రాకన్నగూడెంలోని తన సొంత ఇంటిలో తుది శ్వాసను విడిచారు ఆయన. ప్రజల సందర్శన కోసం భౌతిక కాయాన్ని ఘన్ పార్క్ లో ఉంచారు. కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు. ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ లో ఈ రోజు అంత్యక్రియలు జరుగుతాయి. మరో విదేశీ పర్యటనకు వెళ్లబోతూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 12 మంది మంత్రులు, అధికారులతో కలిసి ఈ నెల 26 నుంచి 29 వరకు చైనాలో పర్యటిస్తారు ఆయన. ఇప్పటికే ఒకసారి చైనాకు వెళ్లిన సీఎం ఈసారి టాంజాన్ లో జరిగే న్యూ ఛాంపియన్స్ 10వ వార్షిక సమావేశంలో పాల్గొంటారు. దాంతో పాటు పలువురు పెట్టుబడుదారులతో సీఎం బృందం భేటీ కానుంది. చైనాకు చెందిన GICC సంస్థ ప్రతినిధులతో కూడా భేటీ అవుతారు సీఎం.
25వ రాత్రి ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి సీఎం చైనాకు వెళ్లే బృందం వచ్చే నెల 1న రాష్ట్రానికి చేరుకుంటుంది. రైతులకు 2వ విడత రుణమాఫీ పత్రాలను అందజేస్తామని చెప్పారు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఈ ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని చెప్పారు ఆయన. గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రి. జిల్లాలో ఉన్న కొండవీటి కోటను ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు పత్తిపాటి. కృష్ణా పుష్కర పనుల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఇష్టానుసారంగా వ్యవహరించే కాంట్రాక్టర్లపై విజిలెన్స్ దాడులు ఉంటాయని అన్నారు. పుష్కర ఏర్పాట్ల పనులను మంత్రి పరిశీలించిన స్పీడ్ పెంచాలని ఆదేశించారు. జూలై 30 నాటికి పుష్కర పనులు మొత్తం పూర్తి చేయాలని చెప్పారు పత్తిపాటి. ప్రతి 4 నిమిషాలకు ఒకరు చొప్పున రోడ్డు ప్రమాదాలకు గురి అవుతూ ఉన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ప్రతి వాహనదారుడు సరైన రోడ్డు ప్రమాణాలను పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని అన్నారు. ప్రపంచ మోటార్ సైకిల్ దినోత్సవం సందర్భంగా రోడ్ సేఫ్టీపై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. ఈ సందర్భంగా బుల్లెట్ ను నడిపారు గంటా. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూములను కోల్పోతున్న రైతుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు మంత్రి హరీష్ రావు. నష్టపరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎక్కువ మంది ప్రాజెక్టును నిర్మించాలని కోరుతున్నారని తెలిపారు మంత్రి. కొంతమంది స్వార్థం కోసం ఇచ్చిన మాటను కూడా తప్పామని అన్నారు. మల్లన్న సాగర్ తో మెదక్ జిల్లా రూపురేఖలు మారుతాయని చెప్పారు హరీష్ రావు. మెదక్ జిల్లా గజ్వేల్లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు కాంగ్రెస్ నేతలు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగానే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రీడిజైన్ పేరుతో టీఆర్ఎస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. బాధితుల తరపున పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో 35 మున్సిపాలిటీలకు మంచినీటి సౌకర్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2,296 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను తయారు చేసింది. వాటిలో 10 మున్సిపాలిటీలను అమృత్ సిటీలుగా ఎంపిక చేసిన కేంద్రం తొలి విడతగా 650 కోట్లను ఇవ్వనుంది. పీపీపీ మోడల్లో ప్రైవేట్ ఏజెన్సీలకు ఈ నీటి సరఫరా బాధ్యతల్ని అప్పచెప్తారు. 8 సంవత్సరాల్లో ఆయా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధుల్ని తిరిగి చెల్లిస్తోంది. 6 నెలలకు ఒక వాయిదా చొప్పున ఆ నిధుల్ని క్లియర్ చేస్తారు. కరీంనగర్ జిల్లాల్లో 6 మున్సిపాలిటీలు, ఖమ్మం జిల్లాలో 4, ఆదిలాబాద్ జిల్లాలో 7, వరంగల్లో, రంగారెడ్డి జిల్లాల్లో 2 మున్సిపాలిటీలు, నల్గొండ జిల్లాలో 4, మెదక్లో 3, నిజామాబాద్ లో 3, మహబూబ్ నగర్ జిల్లాలో 4 మున్సిపాలిటీలకు సంబంధించి రాష్ట్ర సర్కార్ ప్రతిపాదనలను తయారు చేసి కేంద్రానికి పంపించింది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న పోలీస్ టవర్స్ కు లైన్ క్లియర్ అవుతోంది. 135 మీటర్ల ఎత్తు వరకు అనుమతి ఇస్తూ మున్సిపల్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్విన్ టవర్స్ ఎత్తు 40 అంతస్తులు ఉండాలని ప్రభుత్వం భావించగా ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా కుదరదని చెప్పింది. 89 మీటర్ల ఎత్తైతే ఓకేనని తేల్చి చెప్పింది. తాజాగా మున్సిపల్ శాఖ 135 మీటర్ల ఎత్తు వరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరొకసారి ఎయిర్పోర్ట్స్ అథారిటీని సంప్రదించాలని అధికారులకు సూచించింది ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యాయని విస్మరించారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. తిరుపతిలో సిపిఐ రాష్ట్ర స్థాయి సమావేశాలను ఆయన ప్రారంభించారు. జీఎస్టీ వంటి బిల్లులపై ప్రజలపై భారం మోపిందని సురవరం చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటంలో మరింత ముందుకు వెళ్లాలని సమావేశాల్లో తీర్మానించారు. జూలై 28న ఢిల్లీలో పీవీ మెమోరియల్ ప్రారంభం కానుంది. 1991 సంస్కరణలన్నీ పీవీ ఘనతేనని అన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.
మీడియా అడ్వైజర్ సంజయ్ బారు. దీంట్లో రాజీవ్, సోనియా ప్రమేయం లేదని అన్నారు. రాజీవ్ గాంధీ బతుకున్నా పీవీనే ప్రధాని అయ్యేవారని అన్నారు సంజయ్ బారు. పీవీ మెమోరియల్ ఢిల్లీలో నిర్మించడం సోనియాకు ఇష్టం లేదని అప్పటి సీఎం వైఎస్ తో మాట్లాడి హైదరాబాద్ లో పీవీ అంత్యక్రియలు జరిగేలా చూశారని తెలిపారు. త్వరలోనే మరో కొత్త పుస్తకాన్ని విడుదల చేస్తారని స్పష్టం చేశారు సంజయ్ బారు. డ్యూటీలో ఉన్న రైల్వే టీసీని బెదిరించడమే కాకుండా ఒక సీఐ అధికార బలంతో కేసును పెట్టి జైలుకు తరలించారంటూ యూనియన్ నేతలు మండిపడుతూ ఉన్నారు. ఫిబ్రవరిలో ఖమ్మం ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రెడ్డి తన గ్యాలంటరీ అవార్డు పాస్తో రైలును ఎక్కారు. అయితే రిజర్వేషన్ లేదంటూ టీసీ నందకిషోర్ అడ్డు చెప్పారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో డ్యూటీలో ఉన్న తనపై టీసీ అసభ్యంగా ప్రవర్తించారంటూ సీఐ కేసును పెట్టారు. 4 నెలల తర్వాత టీసీని అరెస్ట్ చేశారు పోలీసులు. విషయం తెలుసుకున్న యూనియన్ నేతలు అతన్ని బెయిల్పై తీసుకువచ్చారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, టీసీ విధుల్ని అడ్డుకున్నందుకు సీఐపై కేసును పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు టీటీల సంఘం నాయకులు. ప్రకాశం జిల్లాలో జరిగిన ప్రమాదంలో 2 కూలీలు మృత్యువాత పడ్డారు. టంగుటూరు మండలం నిడమనూరు పొగాకు గోడౌన్ రిపేర్ చేస్తూ ఉండగా రేకులు విరిగి కూలీల కిందకు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో రాఘవులు, నిస్సార్ అనే ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. విజయవాడలో యజమానికి టోకరా వేసేందుకు యత్నించిన డ్రైవర్ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. కడప జిల్లాకు చెందిన మదన్ మోహన్ రెడ్డి వ్యాపారి శశికుమార్ దగ్గర డ్రైవర్ గా చేరాడు. ఇటీవల విజయవాడలో బంధువుల ఇంటికి వచ్చిన శశికుమార్ కారులో తన లైసెన్స్ తుపాకీ, డబ్బును వదిలి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన డ్రైవర్ మదన్ అక్కడి నుంచి చెక్కేశాడు. మదన్ ను అతనికి సహకరించిన మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలను తెచ్చినా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నా ర్యాగింగ్ ఆకడాలకు మాత్రం అడ్డుకట్టపడడం లేదు. తాజాగా కర్ణాటకలో ర్యాగింగ్ బారిన పడి ఒక నర్సింగ్ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురి అయింది. ర్యాగింగ్ లో భాగంగా సీనియర్ విద్యార్థులు బాధితురాలతో బలవంతంగా టాయిలెట్ క్లీనర్ ను తాగించారు. బాధితురాలు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. రేప్ పై సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యల మీద ఒకవైపు ట్విట్టర్ లో దుమారం రేపుతూ ఉండగా మరోవైపు కొంతమంది ప్రముఖులు స్పందించారు. తన సినిమా సుల్తాన్ నిర్మాణం పూర్తయిన తర్వాత తమ పరిస్థితి రేప్ కు గురి అయిన మహిళలా ఉందంటూ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను సినీ నటి, కాంగ్రెస్ మహిళా నేత నగ్మా ఖండించారు. సంప్రదాయబద్దమైన కుటుంబం నుంచి వచ్చిన సల్మాన్ ఖాన్ మహిళలపై చిన్న చూపు చూడడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. నైరుతి రుతుపవనాలతో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరొక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిశాయి. మరొక 2 రోజుల పాటు చెదురుమదురు వర్షాలు కురుస్తాయని, ఉపరితల ఆవర్తనంతో వర్షాలు పుంజుకుంటాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. జమ్మూ కాశ్మీర్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నాయి. దీంతో ఘాట్ రోడ్లలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జమ్మూ శ్రీనగర్ హైవే మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చైనాలో వరదలు బీభత్సవం సృష్టిస్తూ ఉన్నాయి. ఏకదాటిగా కురుస్తున్న కుండపోత వానలకి కాలనీలు చెరువులుగా మారాయి. రోడ్లు నదుల్ని తలపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 22 మంది మృతి చెందారు. మరికొంతమంది గల్లంతయ్యారు. 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. వరదల్లో చిక్కుకున్న చాలా మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కార్లు వరదల్లో కొట్టుకుని పోయాయి. పరిస్థితి భయానకంగా మారింది. ఎన్ఎస్జీలో భారత్ కు సభ్యత్వం రాకుండా చైనా మోకాలు అడ్డుతూనే ఉంది. ఇండియాకు మద్దతు ఇవ్వాలంటూ ఒకవైపు సభ్య దేశాలకు అమెరికా పిలుపునిస్తే చైనా మాత్రం మరోసారి పాతపాటే పాడింది. చేసేది చేస్తూనే తాము ఏ దేశాన్ని టార్గెట్ చేయలేదని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి అన్నారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో సంతకం చేసిన దేశాలను ఎన్ఎస్జీలో చేర్చుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఎన్పీటీపై సంతకం చేసేంత వరకు ఇండియాకు మద్దతు ఇచ్చేది లేదని మళ్లీ స్పష్టం చేసింది. భారత్ కు వ్యతిరేకంగా ఉన్న దేశాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలనే చేస్తోంది డ్రాగన్ కంట్రీ. అమెరికా అధ్యక్షుడిగా 2 సార్లు సేవలందించిన బరాక్ ఒబామా వచ్చే జనవరి 20 నాటికి ఖాళీగా మారబోతూ ఉన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక 55 ఏళ్ల వయసులో ఎలాంటి పని చేయాలన్న దానిపై ఇప్పటికీ తనకు క్లారిటీ లేదని చెప్పారు ఆయన.
కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి తాను కూడా అందరిలాగా లింక్డ్ ఇన్ వెబ్సైట్ లో చేరాల్సి వస్తుందేమోనంటూ జోకులు వేశారు. సెలెక్ట్ యుఎస్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో ప్రసంగించిన ఒబామా వ్యాపారం చేయడానికి అమెరికా గొప్ప దేశమని ప్రశంసించారు. మరొక 7 నెలల్లో తాను కూడా ఖాళీ అవుతానని చెబుతూ హోనోలులో బాస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీమ్ షాప్ లో తొలి ఉద్యోగం నాటి జ్ఞాపకాలను ఒబామా గుర్తు చేసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ప్రధాన అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా దూసుకునిపోతూ ఉన్నారు. ప్రచారంతో పాటు విరాళాల సేకరణలో కూడా పోటీ పడుతూ ఉన్నారు. అయితే ఎన్నికల ఖర్చుకు విరాళాలు సేకరించడంలో ట్రంప్ కంటే హిల్లరీదే పైచేయి. ఆర్థిక నివేదిక ప్రకారం హిల్లరీ 133 కోట్ల రూపాయల విరాళాలను సేకరించారు. హిల్లరీ ప్రచార ఖర్చు కోసం మొత్తం 284 కోట్ల రూపాయల నగదు అందుబాటులో ఉంది. ఇక ట్రంప్ విషయానికి వస్తే మే నాటికి 21 కోట్ల రూపాయలను మాత్రమే సేకరించగలిగారు. ఆర్థిక నివేదిక ప్రకారం ట్రంప్ దగ్గర 9 కోట్ల రూపాయల నిధులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నేపాల్లో భూమి మళ్లీ కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. దాదాపు 9,000 మంది మరణానికి కారణమైన దారుణమైన భూకంపం వచ్చిన 14 నెలలకు ఈ కంపనలు వచ్చాయి. రాజధాని కాఠ్మండుకు నైరుతి దిశలో 80 కిలోమీటర్ల దూరంలోని సువకోట్ జిల్లాలో భూమి కంపించింది. గత ఏడాది ఏప్రిల్ 25న 7.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం తర్వాత 4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనల్లో ఇది 461దని జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. మెక్సికోలో టీచర్ల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల మీద గత వారం 2 యూనియన్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన దక్షిణ మెక్సికోలోని సిఎస్టీఈ యూనియన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు కాల్పులు జరిగాయి. ఇందులో 6 టీచర్లు చనిపోగా 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలోని పల్స్ క్లబ్ దాడిఘటన మృతులకు ఫ్లోరిడాలో నివాళులర్పించారు. భారీగా తరలివచ్చిన స్థానికులు కాల్పుల ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కొవ్వొత్తులతో అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన స్వలింగ సంపర్కులు తమ హక్కులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జింబాబ్వే పర్యటన సందర్భంగా వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టీ20 సిరీస్ ను చేజిక్కించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు తొలి టీ20లో అలసత్వం ప్రదర్శించింది. దీంతో జింబాబ్వేలో జూలు విధించారు. భారీ స్కోర్ సాధించడమే కాకుండా భారత్ కు ఊహించని షాక్ నిచ్చారు. దీంతో తేరుకున్న ధోనీసేన జరిగిన తప్పిదాన్ని తెలుసుకుంది. వెంటనే తేరుకుని రెండో టీ20 మ్యాచ్ ను చేజిక్కించుకుని తిరిగి రేసులో నిలబడింది. మూడో టీ20ను కూడా గెలుచుకుని సిరీస్ ను సాధించి కెప్టెన్సీలో పదును తక్కలేదని నిరూపించుకునేందుకు ధోనీ సిద్ధమవుతూ ఉన్నాడు.